మినీ ట్యాంక్ బండ్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్తో కలిసి ట్యాంక్ బండ్పై రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు. సందర్భంగా చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మాట్లాడుతూ ట్యాంక్ బండ్కు వచ్చే పర్యాటకులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలో వేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ ప్రజలు తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని, స్వచ్ఛ పెద్దపల్లికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుజ్జుల కుమార్, దొడ్డుపల్లి జగదీష్, మొలుగూరు కమల్, పెంజర్ల రాకేష్, నాంసాని శ్రీనివాస్, నల్లాల పద్మ సురేష్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్, జూనియర్ అసిస్టెంట్లు రమాకాంత్, సురేందర్, వార్డ్ ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ పైన స్వచ్ఛ ఈ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల పట్టణ ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పర్యాటకులు చెత్తను రోడ్లపై వేయకుండా డంపింగ్ పిన్లో వేయగలరని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మన చెట్లు నాటడం కూడా జరిగింది. ఈ ట్యాంక్ బండ్ ఎంత శుభ్రంగా ఉంటే పెద్దపల్లి ప్రజలందరినీ ట్యాంక్ బండ్ ఈ ప్రజలు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచి ట్యాంక్ బండ్ బాకార్లు తిరుగుతారు కాబట్టి కొన్ని అట్లే స్వచ్ఛభద్రత చెట్లు కూడా నాటడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కమిషనర్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, నా తోటి కమిషనర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో, అదేవిధంగా మా వార్డ్ ఆఫీసర్, అదేవిధంగా ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో మన పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేసేది మీకు ఒకటే, మీ ఇంటికి వచ్చే చెత్త బండికి తడి, పొడి చెత్త వేరు చేసి ఇచ్చి మున్సిపల్ పరిశుభ్రతకు, అదేవిధంగా మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కౌన్సిలర్లకు, చైర్మన్, వైస్ చైర్మన్కి, అదేవిధంగా మీడియా మిత్రులకు, మా ఆఫీస్ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.